సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా తాళ్లపాలెం గ్రామంలో పర్యటించిన మంత్రి సింగవరం నుంచి నందమూరు వరకు నాబార్డు నిధులతో చేపట్టిన 2.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ 2019 నుంచి 24 మధ్య కాలంలో గత ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. గత ప్రభుత్వం కనీసం తట్టెడు మట్టి వేసిన పాపన పోలేదు. ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని స్థితిలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల కష్టాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో రహదారుల నిర్మాణాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను మంత్రి దుర్గేష్ వివరించారు. నియోజకవర్గాన్ని గుంతలు లేని రహదారుల ప్రాంతంగా మార్చడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇంతకుముందు ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఎవరో కూడా ప్రయాణం చేయడానికి వీలు లేని విధంగా 4 వీలర్స్ పక్కన పెట్టేయండి, 2 వీలర్స్ కూడా వెళ్ళలేనంత దుర్భరంగా ఈ పరిస్థితులు ఉండేవి. 2019 నుంచి 24 వరకు ఓ తట్టెడి మట్టి కూడా ఇక్కడ వేయలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికులందరూ కూడా నన్ను అడిగారు, ఈ రోడ్డు కొంచెం మాకు చేయిస్తే గూడు వెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనేటువంటి మాట చెప్పారు. దాని ప్రకారం ఇది మనం చేయడం జరిగింది. 1.5 కిలోమీటర్స్ మేరకు ఒక మంచి బీటీ రోడ్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నాకు ఆనందం ఏంటంటే, ఇక్కడికి వచ్చి గ్రామస్తుల్ని చూస్తుంటే వారి మొహాల్లో ఆనందం కనబడుతూ ఉంది. వారు మాకు ఒక మంచి రోడ్డుని అందించారు అనేటువంటి మాట వారు చెప్తున్నారు. నిజంగా ఇలాగే మొత్తం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలని చాలా కృషి చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే కానూరు ఉసులుమర్రు రోడ్డు కానీ, ఆ తర్వాత పెరవలి కాపురం కూడా పెంచాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. చివటం రోడ్డు, ఉండ్రాజవరం, ఇవన్నీ కూడా కొత్తగా నేను దగ్గరికి కూర్చుని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి, అదేవిధంగా R&B మినిస్టర్ గారితో మాట్లాడి సాధించుకున్నాం. అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పల్లి పండుగ 1, 2లో మొత్తం కలిపి రమారవి 450 గ్రామీణ రోడ్లు కూడా వేసాం. దానికి కూడా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక 28 కోట్లతోటి పంచాయతీరాజ్ శాఖ నుంచి మరికొన్ని రోడ్లకి శాంక్షనింగ్ తెచ్చాం. అది కూడా త్వరలోనే ప్రారంభించుకుని మొత్తంగా నియోజకవర్గాన్ని గుంతలు లేనటువంటి రోడ్లతోటి మంచిగా తయారు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలను ప్రజలకు అందించాలని కృషి చేస్తాం.